క్రిస్మస్ పేరట జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలలో మరి క్రీస్తుకు చోటిచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా అని మనం చూడగలిగితే ప్రియులారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం బైబిల్ గ్రంథంలోంచి స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే క్రీస్తు పుట్టుక పేరట జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సంబరాలలో మరి క్రీస్తుకు చోటు ఉందా మీరు ఆలోచన చేయాలి. క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటు ఉందా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఇట్లాంటి విలువైనటువంటి మాటలు చెబుతున్నప్పుడు ఈ లోకం కోసం తమ దేహ సంబంధమైనటువంటి సంతోషాల కొరకు ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటిని బట్టి చూస్తే అవన్నీ కూడా వాక్య విరుద్ధంగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే వాక్యానుసారమైనటువంటి జ్ఞానం వాళ్ళలో ఉండాలి. ఈ లోకంలో నీ సంతోషం కొరకు, ఎదట వారి సంతోషం కొరకు వాక్యాన్ని అడ్డు పెట్టుకొని క్రీస్తు పుట్టుక పేరట నువ్వు చేస్తున్నది మరి ఏంటో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరత ఉందని కొందరు క్రైస్తవులకి హెచ్చరికతో కూడినటువంటి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. కనుక సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. ఎందుకంటే మనం చేసే క్రియల వలన, మనం చేస్తున్న పనుల వలన దేవునికి మహిమ రావాలి కానీ దేవుని నామానికి అవమానకరంగా, దేవుని నామం దూషణ పాలయ్యేలాగా క్రైస్తవుని భక్తి భావజాలాలు ఉండకూడదనే సదుద్దేశంతో కొన్ని హెచ్చరికతో కూడిన మాటలు మీకు చూపిస్తూ ఉన్నా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడండి? వివేక్ అంటే జ్ఞానం కలిగిన వాడు. నేను చేస్తున్నటువంటి పని అది సరి అయినదా కాదా, నేను చేస్తున్నటువంటి పని వాక్యానుసారమైన కాదా అనే ఆలోచన కలిగి ఉంటాడు వివేక్ అయినటువంటి వాడు. మరి జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? ప్రతి మాట నమ్ముతాడు. అసలు అది వాక్యానుసారమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా అన్న ఆలోచన భావన వాళ్ళలో ఉండదు. అందుకే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. మరి జ్ఞానం కలిగిన వాడు తన నడతను బాగుగా కనిపెడతాడు. నేను నడుస్తున్నటువంటి మార్గం, నేను చేస్తున్నటువంటి పని ఇది సరి అయినదా కాదా అనే ఆలోచన కలిగి ఉంటాడు. మరి ఈ రోజున చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన భావజాలం మరి వాక్యానుసారమా కాదా అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉందండి, నువ్వేది చేసినా క్రైస్తవుడుగా అది వాక్యానుసారమై ఉండాలి. ఈరోజు క్రీస్తు పుట్టుక పేరటే చెయ్యి, నువ్వు ఏదైనా సరే భక్తి భావజాలాలతో చేస్తున్నటువంటి ప్రతి క్రియ అది ఎలా, దేని ప్రకారంగా ఉండాలి? లోకానుసారంగా ఉండటానికి వీల్లేదు. అన్ని జనుల ఇష్టాలను నెరవేర్చేవారిగా ఉండటానికి వీల్లేదు. అన్యాచారాన్ని కలిగి సాంప్రదాయబద్ధంగా చేయటానికి వీల్లేదు. అది వాక్యానుసారమైనది అయితేనే నువ్వు చేయాలి, బైబుల్ చెబితేనే నువ్వు చేయాలి. బైబుల్ చెప్పంది ఎవ్వరు చేయటానికి వీలు లేదు. అందుకే యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాటను చూద్దాం ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, కొన్ని మాత్రం చూద్దాం ఈరోజు. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది ప్రియులారా. మీరు వినేవారుగా ఉండి మిమ్మును మీరు మోసపోవద్దు అంటున్నాడండి యాకోబు గారు. ఎవడేదో చెప్పేశాడు కదా, అది మా తాతల ముత్తాతల నుంచి వస్తుంది కదా అని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోవద్దు. మీరు వినేవారుగా ఉండి మోసపోవద్దు. మీరు వినేవారుగా ఉండి మోసపోతే నష్టపోతారు. కనుక మీరు ఏమి చేసినను దేని ప్రకారమై ఉండాలి? వాక్య ప్రకారమై ఉండాలి. ఇదిగో నేను వాక్యం చెబుతున్నానంటే లేఖన ఆధారంగా కొన్ని రెఫరెన్సులు చూపించి దాని భావాన్ని వ్యక్తపరచాలి. అంతేగాని వాక్యం చెప్పడానికి నిలబడి లోక సంబంధమైన కట్టుకథలు పిట్టకథలు చెప్పాను అనుకోండి, అది బైబిల్ సపోర్ట్ చేస్తుందా? చేయదు. మరి క్రీస్తు పుట్టుక పేరట నువ్వు చేస్తున్నటువంటి సంబరాలలో మరి క్రీస్తుకు చోటు ఉందా ఆలోచించవలసినటువంటి అవసరత నేడు క్రైస్తవులకు ఉంది ప్రియులారా, మీరు ఆలోచించండి. అందుకే నేటి సంఘాలలో క్రీస్తు పుట్టుకను పండుగగా చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ
క్రీస్తు పుట్టుక పేరట చేస్తున్నటువంటి సంబరాలలో అన్యాచారం కనపడుతుంది. అన్యజనులు చేస్తున్నట్టుగా చేస్తున్నారు, అన్యజనులు నడుస్తున్నట్టుగా నడుస్తున్నారు. సంఘానికి లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు ఏంటి సంబంధం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. కాబట్టి అన్యజనులు నడుచుకొనినట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎఫెసీలో ఉన్న సంఘమా, నేడు యావత్ భూమి మీద ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు. అన్యజనులు నడుచుకున్నట్టు ఇక మీదటంటే మీరు సంఘములోకి చేర్చబడిన తర్వాత, సొంత రక్షకుడుగా క్రీస్తుని మీ దేహం మీద ధరించిన తర్వాత, క్రైస్తవులను పిలువబడుతున్న తర్వాత, మీరు లోకములో ఉన్నటువంటి అన్యజనుల ఇష్టాలను, అన్య ఆచారాలను మీరు అనుసరించడానికి వీల్లేదు సంఘంలో. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటి అన్యజనుల ఇష్టం, అన్యజనుల ఆచారం ఏంటో ఒకసారి మీరు చూడగలిగితే ప్రియులరా, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడంటే సంఘంలోకి వచ్చేసిన తర్వాత అండి, ఇప్పుడంటే సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎరిగిన వారు మీరు. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక, జాగ్రత్తగా మీరు వినాలి ప్రియులారా. లోకంలో ఉన్నప్పుడు దేవుడు అంటే ఏంటో, దేవుని ఇష్టాలేంటో మీకు తెలియదు. ఇప్పుడు సంఘంలోకి వచ్చారు, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు, దేవుని ఇష్టం ఏంటో మీకు తెలుసు, దేవునికి నచ్చనవేంటో కూడా మీరు తెలుసుకున్నారు ఇప్పుడు. కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఇక్కడికి వచ్చారు, సత్యాన్ని తెలుసుకున్నారు, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు, దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టం కాదో మీరు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత జీవం కలిగినటువంటి దేవుని మాటలు వింటున్న మీరు జీవం కలిగిన క్రియలే చేయాలి కానీ, బలమైన కార్యాలే జరిగించాలి కానీ, మరి బలహీనమైనవి ఎందుకు చేస్తున్నారు? నిర్జీవమైన వాటి కోసం ఎందుకు మరలా మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని పౌలు గారు అంటున్నాడు కదా. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఏటికి దాసులైపోతున్నారు వీళ్ళు? మునుపటి వలె అంటే పాత జీవితం, విడిచిపెట్టినటువంటి జీవితం, అది చీకటి జీవితం. మరలా దానికి మీరు ఎందుకయ్యా దాసులైపోతున్నారు? ఏంటవి? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. క్రైస్తవులు ఏం ఆచరిస్తున్నారంటండి? దినములంటే రోజులు. ఈరోజు మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, గురువారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు. ఇవన్నీ బలమైనవా బలహీనమైనవా? ఇవన్నీ ప్రయోజనమైనవా నిష్ప్రయోజనమైనవా? ఆలోచించండి క్రైస్తవులారా. అంటే దినములను మీరు ఆచరిస్తున్నారు, మాసములను ఆచరిస్తున్నారు. అంటే ఈ నెల మంచిది కాదు, ఈ నెల మంచిది. ఉందా ఎక్కడైనా బైబిల్లో? ఉందండి? ఇదంతా ఎక్కడిది? ఎవరి ఆచారం ఇది? క్రైస్తవుని ఆచారం కాదు ఇది. ఇది అన్యాచారం. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు కనుక వాళ్ళు నమ్ముకున్నటువంటి జ్ఞానాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ వారం మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ నెల మంచిది కాదని. మరి ఈరోజు నువ్వు కూడా క్రైస్తవుడు అలాగా మాట్లాడుతున్నావంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? అన్ని జనులకు కూడా ఉత్సవ కాలాలు ఉన్నాయండి. ఉన్నాయా? వాళ్ళకి ఉన్నాయి. మరి క్రైస్తవుడికి ఉత్సవ కాలం ఉందా? ఉందండి. క్రైస్తవుడికి ఉత్సవాలు చేసే కాలం ఉందా? లేదు. కానీ కల్పించుకున్నారు. క్రైస్తవులకి ఉత్సవ కాలం లేదు, కానీ క్రైస్తవుడు కల్పించుకున్నాడు. కల్పించేలాగా ప్రేరేపించాడు దుష్టుడు. ఆ దుష్టత్వపు లక్షణాలు కలిగి దేవుని పేరటే దయ్యపు క్రియలు చేస్తున్నారు ఈరోజు సంఘాల్లో.
మరి ఇట్లాంటి దౌర్భాగ్యులను హెచ్చరించుద్దా? నాశనానికి పోతున్న వాణ్ణి హెచ్చరించి రక్షించుద్దా? మీరు ఆలోచించండి. అందుకే పౌలు గారు అంటున్నాడు ప్రియులరా 16వ వచనంలో, నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువునైతినా అంటున్నాడండి. సంఘానికి చెప్తే కోపం వచ్చింది ఈ మాటలు చెప్తే. సంఘానికి చెప్పాడు పౌలు గారు ఈ మాటలు. పౌలు గారు ఈ మాటలు చెప్తే మంగళవారం మంచిది కాదు, ఏమండి ఈ డిసెంబర్ నెల మంచిది కాదు, నవంబర్ నెల మంచిది కాదని మీరు బతుకుతున్నారు. ఈ భక్తికి కావలసినటువంటి భక్తి భావజాలాలు ఇవి కాదు. దేవుడు సృష్టించినటువంటి దినాలన్నీ, కాలాలన్నీ, సమయం అంతా చాలా ప్రాముఖ్యమైంది అని బైబిల్ చెప్తుంది. మీరు లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా, అజ్ఞానులుగా మీరు మాట్లాడుతున్నారు. ఇదంతా మంచిది కాదు, ఇలా ఉండకూడదు క్రైస్తవుడు అని పౌలు గారు మాట్లాడుతుంటే సంఘం అంటుందండి, నువ్వు చెప్పింది మాకు నచ్చలేదయ్యా. పౌలు గారు అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? అందుకే 16వ వచనం అంటున్నాడు ఆయన, నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువునైతినా అంటున్నాడు ఆయన. అంటే నిజం చెబితే ఈ సమాజానికి ఎలా అయిపోతాడండి సేవకుడు? శత్రువు అయిపోతాడు. అరే క్రీస్తు పుట్టాడు, వేసేయండి, టేజీలు వేసేయండి, పెట్టండి, డీజేలు పెట్టండి, ఎగరండి, గంతులేయండి, చావండి అని చెప్పాను అనుకోండి, సూపర్గా చెప్పాడు రాయ్ గారు అంటారు. ఒరే క్రీస్తు పుట్టుక పేరట గంతులు వేయటం ఏంట్రా, డ్యాన్సులు వేయటం ఏంటా, ఎవడు చెప్పాడు రా, బైబిల్లో ఎక్కడుందిరా అది అని గద్దించామనుకోండి, ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఉండదండి. అసలు ఈ పాస్టర్ గారిని పిలవకండి రా మన క్రిస్మస్కి, మన సెమీ క్రిస్మస్ని పిలవకండి రా. ఎవడు చెప్పాడండి బైబిల్లో సెమీ క్రిస్మస్ ఉందా? బైబిల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు చేయమని ఉందా బైబిల్లో? ఎవరిని నేను చూపించమానండి, లేదండి బైబిల్లో. అందుకే నీ పండుగ దినములను దుఃఖ దినములుగా మారుస్తానన్నాడు దేవుడు. అసలు దేవుడు చెప్పింది ఏంటి? ఈరోజు క్రైస్తవం చేస్తుంది ఏంటండి? అసలు ఎందుకు పుట్టాడో తెలియనటువంటి నీవు అసలు పండగ చేసే అర్హత ఎవడిచ్చాడు నీకు? ఆయన ఎందుకు పుట్టాడో చెప్పు సమాజానికి, అది నిజమైన క్రిస్మస్. అంతేగాని క్రీస్తు పుట్టాడని స్టేజులు కట్టి గంతులు ఎంచే నువ్వు క్రైస్తవుడు కాదు. సిగ్గున్న క్రైస్తవ్యానికి ఈరోజు. నేనంటున్న మాట కాదు, బైబిల్లో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 13, 14, 33, 34 వచనాలు చూడండి. మోసపోకండి. క్రైస్తవం ఈరోజు మోసపోతుంది. ఇలాంటి సత్యమైన మాటలు చెప్పేవాడు లేక, సంపాదన ధ్యేయంగా సంఘాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు వాళ్ళ పట్టకూటి కొరకు, వాళ్ళ సంపాదన కొరకు ఈరోజు ఎంతోమంది సేవకులకు తయారైపోయి క్రైస్తవ్యాన్ని దారి తప్పిస్తున్నారు ఈరోజు. అందుకే హెచ్చరిస్తున్నాడు పౌలు గారు, మోసపోవద్దు మీరు, మోసపోకుడి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకండి. ఏది నీతో అదే చేయాలి, బైబిల్ ఏది చెప్పిందో అదే చేయాలి. బైబిల్ చెప్పని చేయడానికి నువ్వెవడు మధ్యలో, నేనెవరిని చెప్పడానికి? అందుకే ఏమంటున్నాడు పౌలు గారు కిందకు వచ్చేసరికి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేక ఈ పొరపాట్లు చేస్తున్నారు. మీకు సిగ్గు కలుగుటకై ఈ మాట చెబుతున్నాను నేను. దేవుని జ్ఞానం మీకు లేదు కనుక మీకు నచ్చినట్టు క్రీస్తు పుట్టుకని చేస్తున్నారు. దేవుని జ్ఞానం మీకు లేదు కనుక మీకు ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని నామాన్ని అవమానిస్తున్నారు, దేవుని గౌరవాన్ని భంగపరుస్తున్నారు ఈరోజు సమాజంలో. అందుకే కదండి పౌలు గారు అన్నాడు, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా దేవుని నామం దూషింపబడుతుందంటున్నాడు. ఈరోజు క్రైస్తవులు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల కాదండి దేవుడి నామానికి దూషణ. ఈరోజు క్రైస్తవులు చేస్తున్నటువంటి ఈ వ్యంగ్యంతో కూడినటువంటి పాటలు కావచ్చు, ఏమండి నాటకాలు కావచ్చు. అసలు క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే లైటింగ్సా? క్రిస్మస్ అంటే గ్రీటింగ్సా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలా? క్రిస్మస్ అంటే నాటకలా? క్రిస్మస్ అంటే భోజనాలా? ఏమర్థమైంది క్రైస్తవ్యానికి? యేసుక్రీస్తు వారు నీకోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయనకి తలవాల్చుకోవడానికి స్థలం లేదు, పుట్టడానికి స్థలం లేదు, ఉండటానికే సొంత ఊరిలో ఉండవకుండా ఊరు బయటికి గెంటేసినటువంటి బ్రతుకు ఆయనకి ఎందుకు దేవుడు అంత ఇదిగా ఆయనకి ఇచ్చాడండి? మీరు ఆలోచించండి.
కొన్ని మాటలు చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు చూపిస్తాను నేను. లూకా సువార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి పుట్టుక నీకు అర్థం కావాలి, అర్థం అయితేనే బాగుంటుంది ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. ఆయన పుట్టుకను గూర్చుకొని మాటలు చూద్దాం. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగొడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోవాలి ఈ మాటలో. సత్రంలో ఏమి లేదు, వాళ్ళకి స్థలము లేదు అంటే క్రీస్తు వారి పుట్టుకతోనే పుట్టడానికి కూడా ఆయన ఏమి లేదు, స్థలము లేనటువంటి పుట్టుక పుట్టాడు ఆయన. అంటే కన్య మరియ నవమాసాలు నిండి తన కుమారుడైన క్రీస్తు వారికి ఏమండి జన్మనివ్వటానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు పుట్టాడండి. అందుకే ఏమండి ప్రవచనంలో ఒక మాట ఉందండి, ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అండి సమాజానికి. ఆయనలా ఎవడు పుట్టలేదు ఈ భూమి మీద, నీలా నాలా పుట్టల యేసుక్రీస్తు వారు. మరొక మాట చూస్తారండి, మరొక మాట బాధాకరమైన మాట అండి ఇది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. పుట్టడానికి స్థలం లేదు, పెరిగి పెద్దవాడైన తర్వాత, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. మహానుభావుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, ముల్లోకాలకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నది ఏది లేకుండా, ఆయన లేకుండా కలగలేదండి. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగి ఉంది. ప్రకృతి కావచ్చు, పరలోకం కావచ్చు, ఏమండి కింద ఉన్నటువంటి పాతాళం కావచ్చు, తండ్రి చేత సమస్తము కూడా యేసుక్రీస్తు వారు కలిగించాడు. ఇవన్నీ తండ్రి చేయించాడు, యేసుక్రీస్తు వారు చేశాడు. అట్లాంటి ఆయనకి ఏమి లేదండి, పుట్టేటప్పుడు స్థలం లేదు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఒకడు వచ్చాడు ఆయన దగ్గరికి, వచ్చేసి అంటున్నాడు కదా, ప్రభువా నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా అంటున్నాడు. వచ్చి ప్రభు అంటున్నాడు, ఒరే నాన్న నాతో పాటు వస్తావా నువ్వు? అవును ప్రభువా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటానంటే ప్రభు అంటున్నాడు, ఒరే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు మాత్రం తలవాల్చుకోవటానికి స్థలము లేదురా అంటున్నాడు ఆయన. ఈ భావం చాలామందికి అర్థం కాలేదండి, చాలామందికి అర్థం కాలేదు. ఎక్కడ తలవాల్చుకోవాలని మహానుభావుడు చూస్తున్నాడు. ఇంత మహావిశాలమైనటువంటి భూగోళంలో యేసుక్రీస్తు వారు తలవాల్చుకోవడానికి స్థలం లేదని మాట్లాడుతున్నాడంటే, స్థలం ఉంచుకొని లేదని అబద్ధం చెబుతున్నాడా దీని మాటను బట్టి? కాదండి. మరి ఎక్కడ తలవాల్చుకోవటానికి ఆయన స్థలం లేదని మాట్లాడుతున్నాడనంటే, చీకటితో నిండిపోయిన మానవ హృదయాలను వెలిగించటానికి లోకానికి వచ్చినటువంటి ఒక మహా వెలుగాయన ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో తలవాల్చుకోవటానికి స్థలం లేదురా నాయన నాకు. మరి స్థలం ఇస్తావా నువ్వు నాకు? తోడబుట్టిన వారు కూడా ఏం చేశారు చూడండి. తోడబుట్టిన వారు లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే మరొక మాట 28 దగ్గరికి వెళ్ళిపోండి. 28 చదవటానికి నిలబడ్డాడు సమాజ మందిరంలో. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల్లకిందులుగా పడదోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గాన వెళ్ళిపోయారు. ఏం చేశారు? సొంత ఊరోళ్ళు కూడా ఏం చేశారండి? పుట్టేటప్పుడు స్థలం లేదు, తలవాల్చుకోవటానికి స్థలం లేదు, సొంత ఊరు వస్తే, సొంత గ్రామానికి వస్తే సొంత గ్రామం కూడా తన ఊరిలో ఉంచకుండా ఊరి బయటకు యేసుక్రీస్తు ప్రభు వారిని నెట్టేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆనాడు ఆ దౌర్భాగ్యులకు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో, ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఈనాడు నీకు కూడా అర్థం కాకపోతే వాళ్ళకి నీకు ఏమన్నా తేడా ఉందా? ఆలోచించు ఒకసారి, ఆలోచించండి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో నాకు స్థలం అవసరం లేదు, ఈ లోకంలో నాకు ఇల్లు అక్కర్లేదు,
ఈ లోకంలో తలవాల్చుకోవడానికి నాకు స్థలం ఇచ్చి నా ఇవ్వకపోయినా అది పెద్ద ప్రాబ్లం కాదు నాకు. ఈ ఊరు ఎల్లగొట్టినా మరొక ఊరు వెళ్ళిపోతాను, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు నాకు. కానీ నేను కోరుకున్నది, నేను చేయడానికి వచ్చినటువంటిది, నా తండ్రి త్యాగం ఈ సమాజానికి అర్థం కావాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఎంతమందికి అర్థమైంది ఆయన త్యాగం? ఎంతమంది తెలుసుకున్నారు ఆయన త్యాగాన్ని గురించి? ఒకనాడు చరిత్రలో ఉన్న ఇశ్రాయేలు గురించి మీరు ఆలోచన చేయగలిగితే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళాలి, నేను చెప్పిన మాటే మీరు వినాలి అని తండ్రి అయినటువంటి దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా వారికి హెచ్చరిస్తున్నా, వారికి బోధిస్తున్నా దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని పక్కన పెట్టి వాళ్ళు నేర్చుకున్నది ఏంటో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా, ఏం నేర్చుకున్నారో. వాక్యం నేర్చుకోండ్రా అని వాళ్ళకి చెబితే, యాకోబు వంశం అంటే ఏ వంశం ఇది? ఇశ్రాయేల్ అంటే యాకోబు వంశం. మరి యాకోబు వంశమగు ఈ జనం తూర్పు నుండి నజ్జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. దేవుడు ఎందుకు దూరం పెట్టాడు వీళ్ళని? ఎందుకంటే ఆయన మాట వినకపోతే నిన్ను కూడా వదిలేస్తాడు దేవుడు. కనుక మార్గం తప్పిపోతున్నటువంటి వారందరినీ మార్గంలోనికి తీసుకురావడానికి, నశించిపోతున్న వారందరినీ తిరిగి రక్షించటం కొరకు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడండి పరలోకమందున్న తండ్రి. మరి అంతటి త్యాగం ఆయన చేశాడు, అంతటి గొప్ప భాగ్యం ఆయన ఇచ్చాడు సమాజానికి. ఆనాడు ఇశ్రాయేలీలేమో అన్యజనుల సాంప్రదాయాలతో నిండుకుంటే, ఈనాడు సంఘం దేంతో నిండుకొని తెలుసండి? ఆనాడు అన్యజనుల ఆచారాల్లో ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నారు, ఈనాడు సంఘం దేంట్లో మునిగిపోయింది ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. ఆనాడు అన్యజనుల ఆచారాల వలన, సాంప్రదాయాల వలన దేవుని మార్గం తప్పారు ఆనాడు వాళ్ళు, ఇశ్రాయేలీలు. మరి ఈనాడు సంఘం ఏ బోధ వలన మార్గం తప్పిపోతుందో మీరు చూడాలి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం కలిసి ఉంటే ప్రియులరా, నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, చూసారండి, దేవుడు చెప్పింది కాదు ఇది, దేవుడు చెప్పనటువంటి బోధ, దేవుడు చేయొద్దన్నటువంటిది చేస్తున్నారు వీళ్ళు. పౌలు గారు చెబుతున్నాడు, తిమోతిని హెచ్చరిస్తున్నాడు, ఇది మా వంశానికి ఉన్నటువంటి ఆచారం, ఇది మా సంఘానికి ఉన్నటువంటి కట్టుబాట్లు. ఇవన్నీ దేవుడు చెప్పాడా నీకు? దేవుడు చేయమన్నాడా నిన్ను? భిన్నమైనటువంటి బోధ. ఈరోజు సంఘం భిన్నమైన బోధలో మునిగింది, భిన్నమైనటువంటి బోధను అనుసరించి ముందుకెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు సంఘాలు చేస్తున్నటువంటి క్రియలు బైబిల్ చెబుతున్నటువంటి బోధకు భిన్నంగా మనకు కనబడుతున్నాయి సమాజంలో. మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటున్నాడు పౌలు గారు, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకి కర్త కానీ అల్లరికి కర్త కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఏ సంఘం అయితే అల్లరితో కూడినటువంటి ఆటలు పాటలు కలిగి, చూడండి చదవండి ఒకసారి మాట, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఈరోజు నీ సంఘములో నువ్వు చేస్తున్నటువంటి క్రమాల వలన, ఈ కార్యకలాపాల వలన అల్లరి జరుగుతుందంటే మరి నీ సంఘంలో పరిశుద్ధత ఉందా? ఒకసారి ఆలోచించు. క్రీస్తు పుట్టుక పేరట చేస్తున్నటువంటి క్రిస్మస్ సంబరాలలో మరి క్రీస్తుకి ఎంతవరకు చోటిస్తున్నావు? ఆనాడు ఆ దౌర్భాగ్యులకు అర్థం కాలేదు. ఈనాడు క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీకు క్రీస్తు పుట్టుక పరమార్థం అర్థం కాక క్రీస్తుకు చోటు ఇవ్వకపోతే నువ్వెలా క్రైస్తవుడివి? మరి క్రీస్తుకు చోటు ఇవ్వాలి. క్రీస్తుకు చోటు ఇవ్వాలంటే ఆయన నీ వాకిట, హృదయం అనే వాకిట తలుపు తడుతున్నాడు ఆయన.
ఏమంటే యేసుక్రీస్తు పుట్టాడని కొన్ని సంఘాల వాళ్ళు ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. అసలు యేసుక్రీస్తు పుట్టాడని ఎవరు చెప్పాలి? వెళ్ళి క్రైస్తవులు 20 సంవత్సరాల నుంచి బాప్తీసం పొందుకొని సంఘానికి వెళ్ళే వాడి ఇంటికి వెళ్ళి మరలా యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా? నేను 20 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నా, ఇప్పుడు నా ఇంటికి వచ్చి యేసుక్రీస్తు వారు కన్య మరి గర్భాన పుట్టాడు అని నాకు చెప్పారనుకోండి, ఏమన్నా లాభం ఉందా నాకు చెప్తే? మరి ఎవరు చెప్పాలి ఈ మాటలో? ప్రభువుని గూర్చి తెలియనటువంటి అన్య జనాంగానికి చెప్పాలి బయట. ఒరే నాన్న, నీకోసం నా కోసం ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడు రా ఒకప్పుడు అని ప్రకటించాలి సమాజంలో, వాక్యం తెలియని వాడికి. మళ్ళా సంఘానికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సంఘ కాపురు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి యేసుక్రీస్తు వారు పుట్టాడు అని మళ్ళీ వాళ్ళు చెప్పటం ఏమన్నా న్యాయంగా ఉందా? బుర్రనోడు చేసే పని అనేది. మీరు ఆలోచించండి. కాస్త కొంచెం కూడా బైబిల్ అవగాహన లేదండి. మరి ఏ కళాశాలలో నేర్చుకున్నారు బైబిల్ తెలియదు, కానీ కలిపి చెరిపేడు బోధలు ఇవన్నీ. కలిపి చెరిపేడు బోధలండి. నువ్వు చెప్పాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? ఏం చెప్పింది బైబిల్ ఒకసారి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం తీయండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి ప్రియులారా. ముగించేసుకుందాం మనం ఇక. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమండి, నమ్మి బాప్తీసం అనే మదాన్ని ఇక్కడ వాడిందంటే వాళ్ళు నమ్మినోళ్ళ నమ్మనోళ్ళు. మరి నమ్మినోడి దగ్గరకు వచ్చి మరలా సువార్త ప్రకటిస్తావేంటి నువ్వు ఆలోచించు ఒకసారి. యేసుక్రీస్తు పుట్టాడనే ప్రకటన ఎక్కడ జరగాలి? నమ్మనోడి దగ్గర ప్రకటించాలి నువ్వు వెళ్ళి. మరలా నమ్మినోడి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు పుట్టాడు అని నువ్వు ప్రకటిస్తున్నావు అనుకోండి, నిన్నేమనాలి చెప్పండి? ఇప్పుడు నిన్నేమనాలి? నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? నువ్వు అజ్ఞానివి, నువ్వు జ్ఞానివి కాదు. బైబిల్ చెప్పట్లే ఎక్కడెక్కడ కూడా. యేసుక్రీస్తు పుట్టాడు, ఎందుకు పుట్టాడో చెప్పాలి సమాజానికి. కానీ అలా చెప్పే పరిస్థితిలో లేడు, సంఘం లేదు ప్రియులారా. ఎందుకు ప్రకటించాలి? యేసుక్రీస్తు పుట్టాడు ఈ సమాజంలో ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ఆయన మరణ పునరుత్థానాలు గూర్చినటువంటి సువార్త ఈ సమాజానికి చెప్పాలి? నువ్వు క్రీస్తు పుట్టుక పేరట చేస్తున్నటువంటి ఈ సంబరాలను పట్టి దేవుడు సంతోషపడయ్యా? నువ్వు ఆలోచించు. నువ్వు వేస్తున్న స్కిట్లు, నువ్వు వేస్తున్నటువంటి స్టెప్పులు, నువ్వు చేస్తున్నటువంటి రిహర్సల్ వల్ల, నాటకాల వలన దేవుడు సంతోషపడాడు. మరి దేవుడు సంతోషపడే పనేంటి? క్రైస్తవుడు కదా నువ్వు తెలుసుకోవాలి. దేవుడిని సంతోషపెట్టే పని ఒకటి ఉంది. ఆ పని చూద్దాం ఏంటో బైబిల్లో. లూకా సువార్త 15వ అధ్యాయం. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే స్టేజ్లు కట్టి నాటకాలు వేయటం కాదు, స్టేజ్లు కట్టి డ్యాన్సులు వేయించడం కాదు. నిజంగా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, వాక్య జ్ఞానం నీకుంటే దేవుణ్ణి సంతోష పెట్టే పని ఒకటి ఉన్నది చెయ్యి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. చూసారండి, ఒక పాపిని మార్చగలిగే క్రిస్మస్ బోధన నువ్వు చేయి సమాజానికి. క్రీస్తు పుట్టాడని ఆ ప్రకటన ద్వారా ఒక పాపి మారితే, ఆ పాపి మారటం వలన పరలోకమందున్నటువంటి తండ్రి సంతోషపడతాడు. 10వ వచనం చూడండి, మరొక ప్రాముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారండి, ఒక పాపిని మార్చగలిగే క్రిస్మస్ బోధను చేయగలిగితే, ఆ పాపి మారితే దేవుడు సంతోషపడుతున్నాడు. పాపిని మార్చగలిగే క్రిస్మస్ బోధ నువ్వు చేయలేనప్పుడు దేవుని సంతోషం కాదు. అది ఎక్కడ జరుగుతుంది ఇది? అందుకే చెబుతున్నాడు, వారు ఆశించిన ప్రకారం, వారు చేసిన ప్రకారం సంఘమా మీరు చేయటానికి వీల్లేదంటున్నాడండి దేవుడు. చెబుతున్నాడు సంఘానికి, ఆనాడు వాళ్ళు చేసిన తప్పు ఈనాడు సంఘమా మీరు చేయటానికి వీల్లేదంటున్నాడు దేవుడు. చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడుందో బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం.
వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏంటి వారు ఆశించింది? అసలు ఇంతకు వారంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ పాత నిబంధన సంఘం ఏదంటే ఇశ్రాయేలీలు. పాత నిబంధనలో కూడా సంఘం ఉందండి. కొత్త నిబంధనలో మనమే సంఘం కాదు. పాత నిబంధనలో కూడా ఛాయగా సంఘం ఉంది. ఆ సంఘం తప్పు చేసింది. ఏంటి వాళ్ళు చేసినటువంటి తప్పు? ఏంటి వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులు? చెబుతున్నాడు 7వ వచనంలో. జనులు అంటే ఆ జనులు, ఇశ్రాయేలీలైనటువంటి సంఘమైనటువంటి జనులు ఏం చేశారో ఆ చెడ్డ పని ఏంటో మీరు జాగ్రత్తగా వినాలి సంఘమా. ఈరోజు జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నారు. తినటానికి తాగటానికి ఏం చేశారండి? కూర్చున్నారు. చక్కగా కూర్చొని కడుపు నిండా తిన్నారు, చక్కగా కడుపు నిండా తాగారు. తిన్నారు, తాగారు, కూర్చొని. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, ఇక ఆడటానికి లేచారు. ఇప్పుడు తిన్నాక తాగాక పని ఏంటండి అది? ఇప్పుడు తిని తాగినోడి పరిస్థితి ఏంటి? ఇక కడుపు నిండిపోయింది, ఆడికి పుల్లు తాగాడు, ఇక ఆడి పని ఏంటి? ఇక లేచాడు ఆడటానికి. అంటే వాళ్ళకు కూడా ఏమర్థమైంది? వాళ్ళకు కూడా ఏమర్థమైంది? ఇశ్రాయేలుకి భక్తి అంటే ఏంటి? కడుపు నిండా తినటం, కడుపు నిండా తాగటం, గెంతులేయటం అనుకున్నారు వాళ్ళు కూడా. ఆనాడు ఆ దౌర్భాగ్యాలు కూడా అర్థం కాలేదు వాక్యం. ఈనాడు కొంతమంది దౌర్భాగ్యాలు కూడా అర్థం కాలేదు వాక్యం. క్రిస్మస్ అంటే ఏంటి? కడుపు నిండా తినటం, కడుపు నిండా తాగటం, నాట్యాలు, గెంతులు. ఇదే అనుకుంటుంది క్రైస్తవం ఈరోజు. ఏ ఒక్క పాప అయినా మారతాడా నువ్వు వేసే కుప్పి గంతుల వలన? నువ్వు వేసే స్కిట్ల వలన ఒక పాపి మారతాడా? నువ్వు చెప్పు. మారతాడు ఎవడైనా? నువ్వు వేస్తున్నటువంటి కుప్పి గంతుల వలన, నువ్వు వేస్తున్న డ్యాన్సుల వలన దేవుని నామానికి దోషణ వస్తుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కొన్ని సంఘాలకైతే పూర్తిగా వాక్య జ్ఞానం తెలియదు. వాళ్ళకి యవనస్తులతో స్టెప్పులు వేస్తావా? నిన్ను నేపిస్తాడు ఒకరోజు మట్టిలో పెట్టి నిన్ను. బైబిల్ చెప్పంది నువ్వెవడ చేయడానికి మధ్యలో. బైబిల్ చెప్పలేదు నాట్యాలు చేయమని. ఏం జరిగింది తెలుసా మీకు? చరిత్రలో చూపిస్తప్పుడు మీకు ఇట్లాంటి మాటలు చెబితే మంట ఒక్కొక్కడికి. అందుకే బైబిల్ ఏం జరిగింది చూడండి. నాట్యాలు చేశారు, తిన్నారు, చక్క కడుపు నిండా తిన్నారు, కడుపు నిండా తిన్నారు, కడుపు నిండా తాగారు. అదే భక్తి అనుకున్నారు వీళ్ళు. అనుకోని ఇక లేచారు. మరి కడుపు నిండోడు ఇంకేం చేస్తాడు? మరి గెంతులేయక. ఇప్పుడు గెంతులేస్తుంటే దేవుడు సన్మానం చేయలేదు వీళ్ళని. ఏం చేశాడో చూడాలి మీరు. ఏం చేశాడండి? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడటానికి లేచారు అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులే ఉండకండి, మరియు వారి వలె వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది చచ్చారు అని బైబిల్లో రాయబడింది. ఎంతమంది చచ్చిపోయారు? 23,000 మంది చచ్చిపోయారు. 11 అంటాడు కదా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి రాయించాడు. నీకు బుద్ధి కలగాలి, బుద్ధి కలగాలి నీకు. అంటే వాళ్ళు చేసింది నేను చేయకూడదు అన్నమాట. వాళ్ళు చేసిందే నేను చేస్తే వాళ్ళు చచ్చినట్టే నేను కూడా చచ్చిపోతాను అన్నమాట. దేవుని ఉగ్రతకి అన్న ఆలోచన ఉండాలి కదండి వాళ్ళకి. అసలు ఇది ఎక్కడ జరిగింది? ఇది ఎక్కడి మాట? పౌలు గారు ఇక్కడ మాట్లాడాడు కొరింథీ సంఘంతో. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూద్దాం ప్రియులారా. చరిత్రలోకి వెళ్ళి మనం చూద్దాం. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. నిర్గమకాండం. అసలు ఇది ఎక్కడ జరిగిందో మనకు తెలియాలి. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అసలు వాళ్ళు ఎందుకు గెంతారో, అసలు అక్కడ ఏం జరిగిందో, ఏది భక్తి అనుకున్నారో. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 4వ వచనం నుంచి. అతడు వారి యొద్ద వాటిని పోగు చేసుకొని, అతడనగా అహరోను వారి యొద్ద వాటిని పోగు చేసుకొని పొగరుతో రూపముని ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాడు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఏమంటే దేని చేసుకొని దేని దేవుడు అంటున్నారు వీళ్ళు? ఆనాడు వాళ్ళు దూడం చేసుకొని దానికి మొక్కి దాని ముందు నాట్యాలు చేశారు. ఈనాడు క్రైస్తవులైనటువంటి భక్తులు దేన్నో చేసుకొని ముందు పెట్టుకొని నాట్యాలు చేస్తున్నారు. దేని చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు? దేన్నండి చేసుకుంది ఇప్పుడు వీళ్ళు? క్రిస్మస్ సెట్టా? క్రిస్మస్ సెట్ ఉందా బైబిల్లో?
క్రిస్మస్ సెట్ ఉంది. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది క్రిస్మస్ సెట్టు, క్రిస్మస్ తాత? మరే గారు తండ్రి ఏంటి ఆయన క్రిస్మస్ తాత? అమ్మా పోనీ యాకోబు గారు తండ్రా క్రిస్మస్ తాత? క్రీస్తు పుట్టుక ద్వారా, క్రీస్తు పుట్టాడని ప్రతి క్రిస్మస్కి ఆయన ఏం చేశాడంటే అందరికి గిఫ్ట్లు పంచాడు. ఆయన ఈరోజు వాక్యంతో కలిపేసి తాతం చేశారండి. ఈరోజు నువ్వు కూడా నిజంగా క్రీస్తు పుట్టాడని అనేక మందికి బహుమతులు ఇవ్వు, మంచిదే, సంతోషం అది. కానీ ఈరోజు రికర్సల్ చేస్తున్నటువంటి క్రీస్తు పుట్టుక పేరట ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి వాటిని చూస్తే ప్రియులరా చాలా బాధేస్తుందండి. వాళ్ళకి వాక్యం తెలియక పనులు చేస్తున్నారు. అసలు క్రిస్మస్ సెట్ ఎక్కడదండి? 66 పుస్తకాలు ఎక్కడైనా ఉందా? ఈ భూమి మీద 4 గ్రంథాలు రన్ అవుతున్నాయండి. మనకు తెలిసిన 2 గ్రంథాలు. ఒకటి రోమన్ క్యాథలిక్ గ్రంథం, రెండోది ప్రొటెస్టెంట్ బైబిల్ తెలుసు. ఇంకా 2 గ్రంథాలు ఉన్నాయి. ఆ 2 గ్రంథాల్లో కూడా లేదండి క్రిస్మస్ సెట్. ఉందా బైబిల్ ఎక్కడైనా? ఆనాడు వాళ్ళు దేవునికి విరుద్ధంగా దూడం చేసుకుంటే ఈనాడు క్రైస్తవ్యం ఏం చేసుకుందండి? ఒక పక్కన క్రిస్మస్ తాత, మరొక పక్క క్రిస్మస్ చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు, లైటింగ్ పెడుతున్నారు, చెట్టుకు దండం పెడుతున్నారు. ఆనాడు దూడం చేసుకొని వాళ్ళు దండం పెట్టారు, ఈనాడు చెట్టుని చేసుకొని నువ్వు దండం పెడుతున్నావు. వాళ్ళు చేస్తున్న విగ్రహారాధన, నువ్వు చేస్తున్న విగ్రహారాధన. వాళ్ళు చేసినందుకు శిక్ష అనుభవించారు, తప్పకుండా నువ్వు కూడా అనుభవిస్తావు, అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకే అంటున్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట. 6వ వచనం, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎంత బాగుందండి, చూసారండి? 17 దగ్గరికి వెళ్ళండి, 17 దగ్గరికి వెళ్ళండి ఏం జరిగిందో. ఆ ప్రజలు కేకలేస్తున్నారు. వాళ్ళు ఇక యెహోషువ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో చెప్పాడు. అతడు అయి జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని నేను. అతడు పాళెమునకు సమీపముగా దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. చూసారండి ఎందుకు వచ్చింది కోపం మోషే గారికి? మోషే గారికి ఎందుకు వచ్చిందండి కోపం? ఎందుకు వచ్చింది మోషే గారికి కోపం? దేవుని వాక్యానికి, దేవుని నామానికి విరుద్ధమైనటువంటి చర్యలు చేస్తున్నారు ఆనాడు ఇశ్రాయేలీలు. ఏమండి ఇప్పుడు కిందంతా పంది బొమ్మ ఆకారం పెట్టేసి ఆ పంది బొమ్మకి నా తలకా పెట్టారంట, తలకా తీసేసి. ఇప్పుడు ఇదే విక్టర్ పాల్ గారు అన్నాం అనుకుంటాను ఇంకా చూపించి, ఏమన్నా బాగుంటుందంటే మీరు చెప్పండి, ఏమన్నా బాగుంటుందా? కింద పంది ఆకారం పెట్టి సరే బొమ్మ డ్రాయింగ్ వేసామనుకోండి, కిందంతా నా కిందంతా పంది బొమ్మ వేసేసి పైన నా తలకాయ పెట్టి 2 విక్టర్ పాల్ గారు అన్నాం అనుకోండి, ఏమంటా నేను వచ్చి ఇప్పుడు నా బొమ్మ ఏంట్రా అని చెప్పాను మీకు. ఇప్పుడు నా బొమ్మ ఏంట్రా బాబు అంటే కిందంతా పంది బొమ్మ, కింద పంది ఆకారం వేసేసి పైన నా బొమ్మ తలకాయ పెట్టారు. వచ్చేసి ఎరా బొమ్మ వేసారంటే ఓకే వేసేసాను సార్ చూడండి ఒకసారి అని కట్టెను తీసి చూస్తే పైన తలకాయ వరకే నాది ఉంది, కింద మొత్తం పంది ఆకారం ఉంది. ఇప్పుడు ఇది నువ్వేరా బాబు అన్నావు అనుకోండి, ఇప్పుడు నేను ఏమనాలి? నేను చెప్పండి ఏమనాలి? నేను చెప్పండి. ఏమండి ఇశ్రాయేలీలు అసలు దేవుణ్ణి చూసారా? ఐగుప్తు నుంచి ఇడిపించాడు ఆయన, వాళ్ళ బాధలేని ఇడిపించినటువంటి ఆయన వాళ్ళు చూడలేదు. చూడనటువంటి దౌర్భాగ్యులు నడిపించే నాయకుడైనటువంటి మోషే వీళ్ళ కోసం 10 ఆకలు తీసుకురావడానికి పర్వతం పైకి వెళ్ళిపోయాడు. 40 దినాలు అయిపోయింది, రాలేదు. ఇప్పుడు వీళ్ళు నడిపించడానికి అహరోను ఉన్నాడు కదా. ఒకవేళ మోషే గారు చనిపోయాడు అనుకుందాం కాసేపు వాళ్ళ ఆలోచనల ప్రకారం, మరి వాళ్ళ అన్న అయినటువంటి అహరోను ఉన్నాడు, తన అక్క అయినటువంటి మిరియం గారు పక్కనే ఉంది. మరి వీళ్ళిద్దరు ఉండగానే వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి వీళ్ళు ఏం కావాలని కోరుకున్నారండి? మమ్మల్ని నడిపించే దేవుడు కావాలనుకున్నారు. కానీ దేవుడు కావాలనుకున్నటువంటి వారు దయ్య పనులు చేశారు. వాళ్ళు ఏం పని చేశారండి? దయ్యం పని చేశారు. అసలు తీసుకొచ్చి ఆ బొమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ ఎద్దును చేసుకొని అక్కడ పెట్టుకొని ఇదే దేవుడు అంటున్నారంటే అసలు వాళ్ళు ఏ చెప్పుతో కొట్టాలి మీరు చెప్పండి? అదే పరిస్థితిలో నేడు క్రైస్తవ్యం కూడా అలాగే ముందుకెళ్తున్న ప్రియమైన దేవుని వల్ల మీరు ఆలోచించండి. అందుకే బాధను వ్యక్తపరుస్తున్నాడు. మీరు నిజంగా నాకు చోటు ఇవ్వాలంటే మీరు ఎక్కడ ఇవ్వాలి తెలుసా? ప్రభు అడుగుతున్నాడండి, మీరు నాకు చోటు ఇవ్వాలంటే నేను పుట్టే లోకంలో అది జరిగిపోయింది.
ఇప్పుడు నూతనంగా నేను నీలో పుట్టాలి. చీకట్లో బ్రతుకుతున్న నీకు వెలుగు కావాలి. పాపంలో బ్రతుకుతున్నటువంటి నీవు, చచ్చిపడినటువంటి నీవు తిరిగి బ్రతికించబడాలి. నిర్జీవమైన నీవు జీవం కలిగిన వాడు కావాలి. భూమి మీద ఉన్నటువంటి నీవు మరణం ద్వారా పరలోకం అనే మహాలోకానికి చేర్చబడాలి. అలా జరగాలి. ఇవన్నీ అంటే నీ హృదయంలో క్రీస్తుకు చోటివ్వాలి. ఒకసారి ఆ మాట చూసి మనం ముగించేసుకుందాం. రెండో భాగం వచ్చే వారం మనం విందాం. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళిపోండి. ప్రకటన గ్రంథం నిజంగా క్రీస్తుకు చోటు నువ్వు ఇవ్వగలగాలంటే ఎక్కడ వాళ్ళో తెలుసా? చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రియులారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అది నిజమైన క్రిస్మస్. అదంటే నిజమైన క్రిస్మస్. పొట్టివాడైనటువంటి జక్కయ్య చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు. దారిలో వెళ్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చుట్టూ వేల కొలది మంది ఉన్నారు చుట్టూ, ఆయన చుట్టూ. కానీ పాపి అయిన జక్కయ్య తన ప్రవర్తన మార్చుకొని ఎప్పుడైతే లోకం మీద ఉన్నటువంటి తన మనసును ప్రభు మీద నిలిపాడో, ప్రభు వైపుకు మార్చుకున్నటువంటి జక్కయ్య ప్రభువుని చూడాలన్న ఆలోచన, తపన ఎప్పుడైతే తనలోకి వచ్చేసిందో, తన గురి యేసు వైపుకి ఎప్పుడైతే మార్చాడో, పరుగున మేడి చెట్టెక్కి కూర్చున్నాడు జక్కయ్య. పాపి మార్పు కొరకే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి మనసు తన చుట్టూ మార్పు లేని వారు లేదండి. ఎవరి మీదకి వెళ్ళిపోయింది? మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి వెళ్ళిపోయింది తన మనసు. మారినటువంటి జక్కయ్యను చూశాడు, చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య దిగిరా కిందకి. ఎందుకు తండ్రి, ఎందుకు ప్రభు అని అంటే, ప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు రక్షకుడు పుట్టాడని నువ్వు తీసుకొచ్చేసి గ్రీటింగ్లు అంటించుకోవడం కాదు ఇంటికి. నేడు రక్షకుడు పుట్టాడని నీ ఒంటికి కొత్త బట్టలు వేసుకోవడం కాదురయ్యా పండగ అంటే. రక్షకుడు నీ హృదయంలో పుట్టాలి. రక్షకుడికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. అది నిజమైన క్రిస్మస్. నువ్వు మారకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడో తెలుసుకోకుండా పండుగ పేరటతో అనేక సంబరాలు చేస్తూ నీకు నువ్వు సంతోషపడితే మరి ఆ ఒక్కరోజు సరిపోద్దని సంతోషం? కలకాలం సంతోషంగా వద్దా? కలకాలం సంతోషంగా ఉండాలని ఆలోచన నీకు లేదా? ఒక్కరోజు క్రీస్తు పుట్టాడని సంతోషంతో సంబరాలు చేసుకుంటే సరిపోద్దా జీవితం మొత్తానికి? అందుకే పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ప్రభు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలి. మనం ఆయన మందిరంలో ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి మనం బ్రతకాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో ఆయన సహవాసానికి వచ్చి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న బోధ నశించిపోతున్న వారికి మనం ప్రకటన చెయ్యాలి. అదే నిజమైన క్రిస్మస్. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో చోటు లేదు అని ఎందుకు మాట్లాడాడు అని అంటే, ఆయన ఈ లోకంలో ఉండటానికి రాలేదు, ఈ లోకంలో నివాసం చేయటానికి రాలేదు, ఈ లోకంలో తలవాల్చుకొని నిద్రపోవటానికి ఆయన రాలేదు. ఆయన మానవ హృదయం అనే ఆలయములో చోటు కోసం మాట్లాడుతున్నాడు. కనుకనే ప్రియమైన దేవుని వారులారా, ఈ లోకం ఆయనకి సత్రంలో చోటు ఇవ్వలేకపోవచ్చు, ఈ లోకం ఆయన్ని అవమానించవచ్చు, ఈ లోకం ఆయన అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ క్రైస్తవులమైన మనం అర్థం చేసుకొని క్రీస్తు వారికి మన హృదయంలో మనం చోటు ఇవ్వాలి. నూతనమైనటువంటి క్రిస్మస్ మన హృదయంలో మనం ఏర్పాటు చేసుకొని జరిపించుకోవాలి. కనుక క్రీస్తుకి మనం చోటు ఇచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్, మన ఆనందం, మన సంతోషం మనకు వస్తుంది. కనుక తల్లవంచని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు బల కార్యక్రమంకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు దేవా. ఎవరిని అవమానించాలి, నిందించాలని కాదు తండ్రి, అజ్ఞానం అనే ఆత్మీయ గుడ్డితనములో మా తండ్రి మీ ఘనమైన నామానికి అవమానకరంగా ఎన్నో విరుద్ధమైన కార్యాలు ఈ సమాజంలో తండ్రి దుష్టుడు వారి చేత చేయిస్తున్నాడు. అది ఎరుగక మీకు అవమానకరంగా తండ్రి ఈ సమాజంలో ఎందరో నా తండ్రి చేస్తున్నటువంటి అల్లరిని బట్టి
కొన్ని సందర్భాలు మాత్రం తెలియపరచు. ఇంకా ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలు తెలియపరచడానికి మీ కృప, మీ కాపుదల మా అందరితో ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు ఈ లోకంలో పుట్టారో, ఎందుకొరకు నా తండ్రి మా అందరి కోసం ఆయన అన్ని అవమానాలు, నిందలు అనుభవించి తన ప్రాణాన్ని పెట్టాడో, ఎందుకు పునరుత్థానం తిరిగి లేచి నా తండ్రి మరలా మీ చెంతకు చేర్చబడ్డాడో, ఈ సమాజానికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు అపవాది ప్రతి ఒక్కరి మనోనేత్రాలు గుడ్డితనం కలిగించాడు. ఆ యొక్క చీకట్ను తండ్రి పారదోలి వెలుగును నింపటం కొరకు తండ్రి విత్తబడుతున్న ఈ మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించి వారి బ్రతుకులను తండ్రి మీ ఆత్మీయ వాక్యం చేత వెలిగింపబడిలాగున మీరు దీవించి ఆస్వాదించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ